ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్ళు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి ప్రధాన రైట్ హ్యాండ్గా ఆయన రవీంద్రనాథ్ రెడ్డి అని ఉండేవారు. మీ రాజకీయ జీవితంలో చిన్న రాజకీయ నాయకులు ఎవరండి? మీ పార్టీకి బలమైన ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ. పార్టీలో ఉండే మిగతా వాళ్ళు కొందరు ఉంటారు కదా. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురులో ఎవరిది ప్రమాదకరమైన రాజకీయం? వైఎస్ వివేకానంద హత్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివేకానంద హత్య కేసులో మిమ్మల్ని నేరుగా ఆరోపణ చేస్తూ ఆమె మాకు చంద్రబాబు నాయుడు గారికి సారీ కూడా చెప్పింది ఫోన్లో. నేను పొరపాటుగా మిమ్మల్ని చెందాను, నాకు అవగాహన లేక నాకు సారీ అని కూడా మాకు చెప్పింది, చంద్రబాబు నాయుడు సార్ కూడా చెప్పింది. వెల్కమ్ టు విజిల్. మనం పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నాం. పులివెందుల అనేది 175 నియోజకవర్గాల్లో ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. తెలుగు ప్రజలకి 2 ముఖ్యమంత్రులని అందించిన నియోజకవర్గం. అయితే పులివెందుల ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ పులివెందుల అనేది ఒక ప్రత్యేకమైన చర్చకి దారితీస్తుంది. అయితే విజిల్ పరిశీలనలో తతిమా 174 నియోజకవర్గాల్లో ప్రజల మాదిరిగానే పులివెందుల ప్రజలు కూడా సౌమ్యులు. తతిమా ప్రజల్లాగానే తతిమా నియోజకవర్గ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరితో పాటుగానే ఈ పులివెందుల ప్రజలు కూడా అంతే వినయంతో, అంతే గౌరవంతో, అంతే మానవీయ కోణంలో ఉండే ఒక సాధారణ ప్రజలు మాత్రమే. అయితే ఇక్కడ రాజకీయం దేశవ్యాప్తంగా పులివెందుల అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా అయింది. దానికి కారణం పులివెందుల ఒక భయం, పులివెందుల పంచాయతీ, పులివెందుల ఫ్యాక్షన్. దీనికి సంబంధించి ఆ పేరు రావడానికి ఇక్కడ రాజకీయం, దానికి సంబంధించి వైఎస్ కుటుంబం ప్రధాన పాత్ర. అయితే ఆనాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం విధానమే, తెలుగుదేశం జెండానే నాకు అండ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి బీటెక్ రవి గారితో మనం ఉన్నాము. నమస్కారం బీటెక్ రవి గారు. నమస్తే. సో మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది సార్? అంటే జనరల్గా మాకు చిన్నాన్న, అంటే మా ఫాదర్ యొక్క బ్రదర్, ఆయన చూసేటోడు. మా సింహాద్రిపురం మండలం మాది. అంటే పులివెందుల కాన్స్టిట్యున్సీ పుట్టినప్పటి నుంచి కూడా సింహాద్రిపురం మండలం నుంచి ఎమ్మెల్యేలుగా అయితే వచ్చారు అంతా కూడా ఇప్పటి వరకు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, అంతకుముందు పెంచికేల బసిరెడ్డి అని ఆయన మంత్రిగా కూడా పనిచేశాడు, అంతకుముందు చెవ్వా బాలరెడ్డి కానీ, వీళ్ళంతా కూడా సింహాద్రిపురం వచ్చి మండలం నుంచే అవుతారు. అంటే కొంచెం రాజకీయంగా కూడా కొంచెం చైతన్యవంతమైన ప్రాంతము సింహాద్రిపురం మండలం. ఆ మండలం పాలిటిక్స్ మా బాబాయ్ అయినటువంటి వచ్చి రామచంద్రారెడ్డి గారు చూస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006లో మా బాబాయ్ తర్వాత మా కజిన్ కూడా ఇద్దరు సింహాద్రిపురం నుంచి వస్తుంటే ఇద్దరు కూడా మర్డర్ చేయరు. అప్పటి నుంచి కూడా మనము ఆ బాధ్యతలు ఎక్కువగా టేకప్ చేసి స్టెప్ బై స్టెప్ జరుగుతూ వచ్చిన సందర్భం. ఆ రకంగా మనకు పాలిటిక్స్తో కూడా ఎంటర్ కావాల్సింది వచ్చింది. క్రియాశీలకంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ముందు ఏదో మా చిన్నాన్నకు బ్యాక్ ఎండ్గా ఉన్నాం, కానీ ఆయన మర్డర్ అయిన తర్వాత కంపల్సరీగా మనము దీంట్లోకి రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. అది మన ప్రస్థానం. ప్రజలతో మీ అనుబంధం ఎలా ఉంటుంది? నిత్యం సామాన్య ప్రజలకి మీరు అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉండడం అనేది ముందు నుంచి కూడా మార్నింగ్ ఎప్పుడు కూడా మన ఇంట్లో అంతకుముందు ఫ్యాక్షన్ వాతావరణం నుంచి ఈ మర్డర్స్ వాటి నుంచి 100% ఫ్యాక్షన్ రిలేటెడ్ విలేజ్ మాది. జనరల్గా వచ్చే వాళ్ళకి ఇంటి దగ్గర భోజనాలు పెడుతుండడం అది ఎప్పుడు మాకు 20-30 years నుంచి అలవాటు. మన ఇంటికి అట్లా వస్తా ఎప్పుడు ప్రజలతో మంచి సంబంధాలు బాగా వచ్చినదే. ఈ మధ్య ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పటికి ఫ్రీగా ఉన్నాము, లిమిటెడ్ పీపులే మమ్మల్ని వచ్చి కలిసేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి గ్రీవెన్స్ అనేకమైనటువంటి వచ్చి ఇప్పుడు కాస్త ఎక్కువ టైము వచ్చేసి మనం కేటాయించాల్సి వస్తుంది. అది కూడా మన వ్యక్తిగత పనులు ఇవన్నీ చూసుకొని టైం కూడా రేపు నెక్స్ట్ 4-5 days నుంచి కూడా మున్సిపాలిటీ ఎలక్షన్స్ను పులివెందుల్లో కూడా దృష్టిలో పెట్టుకొని ఒక 4 days కంటిన్యూస్గా, అంటే ఇప్పుడు కూడా 4 days ఉంటాము వీక్లీ, కానీ ఆ
ఆ 4 డేస్ అనేది ఎప్పుడు ఉంటామనేది ఒక షెడ్యూల్ ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ 4 డేస్లో ఉండి మిగతాది మున్సిపాలిటీ కేటాయించే విధంగా ఒక షెడ్యూల్ కూడా మేము తయారు చేసుకుంటాను. ఆ ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడున్నా ఫోన్లలో కానీ మా బ్రదర్స్ ఇద్దరు, మా చిన్నాన్న వీళ్ళంతా కూడా ఒక్కో మండలం పొలిటికల్గా చూస్తాను. లోకల్గా ఉండే పులివెందుల లీడర్స్ కూడా అంతా కూడా ఇక్కడ ఏంటంటే అంతా కూడా బాధితులు. ఎవరు వైఎస్ కుటుంబంలో మన మీద ఉండే ఫ్రెండ్షిప్ సాన్నిధ్యం కన్నా వాళ్ళతో బాధింపబడిన వర్గం ఎక్కువ ఉంది. కాబట్టి అందరం కలిసి ఏదైనా గ్రీవెన్స్ వచ్చినా చేసుకుంటా మా చేతనైనంతలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకుంటా పోతున్నాం రిలేషన్ అయితే. మీరు బీటెక్ చదవటం కారణంగా మీరు బీటెక్ రవి అయ్యారు. ఆ కాలంలో మీతో పాటు బీటెక్ చదివిన వాళ్ళు ఎవరు లేరా? చాలామంది ఉన్నారు. అది కాదు సబ్జెక్ట్, ఇది అనేకమైనటువంటి ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాము. మా ఊర్లో రాజశేఖర రెడ్డి గారికి ప్రధాన రైట్ హ్యాండ్గా ఆయన రవీంద్రనాథ్ రెడ్డి అని ఉండేవాడు. కస్నూరు రవిగా ఆయన అప్పటికే బాగా ఫేమస్. మనం అప్పుడప్పుడే వచ్చాము, మన పేరు కూడా అదే. ఆ రెండింటినీ తేడాకు ఎవరు పలానా అని చెప్పడంలో మనం బీటెక్ రవి అయినా ఆయన పెద్ద రవిగా ఆయన పెద్ద రవి అంటూ నన్ను బీటెక్ రవి అంటూ అట్లా అయింది. కానీ బీటెక్ చదివితే వచ్చిందని కాదు. మీ రాజకీయ ప్రస్థానంలో మీరు ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్ళు ఏంటండి? అతి పెద్ద సవాలు నిన్న ఎలక్షనే. ఎందుకంటే అంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి మనం ఎమ్మెల్సీగా అయిన దానికన్నా అది లిమిటెడ్ పీపుల్ ఎలక్షన్. జస్ట్ 840 ఓట్స్ ఉన్నాయి. దాంట్లో మనకు మెజారిటీ వచ్చి అది వన్ టైప్ ఆఫ్ ఎలక్షన్. క్యాంప్ మెయింటైన్ చేయడము, అది మీరు ఒప్పుకున్న మీడియాలో చేయాలని అది 100% వాళ్ళు క్యాంప్ మెయింటైన్ చేశారు, మనం క్యాంప్ మెయింటైన్ చేశాము. అది ఒక డిఫరెంట్ ఎలక్షన్. కానీ అది కాకుండా ఫస్ట్ టైము ఒక ముఖ్యమంత్రిగా స్థానంలో ఉండి ముఖ్యమంత్రితో ఫైట్ చేయడం అనేది నిన్న ఎలక్షన్ చాలా డిఫరెంట్ ఎలక్షన్గా. నిన్న 2024లో జరిగిన ఎలక్షన్నే నేను అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్గా నా వరకు నేను భావిస్తాను. మీ రాజకీయ జీవితంలో వ్యక్తిగతంగా మీకు ప్రేరణ ఇచ్చిన రాజకీయ నాయకులు ఎవరండి? వ్యక్తిగతంగా ప్రేరణ ఇచ్చిందంటే మాత్రం అంటే మన చిన్నప్పటి నుంచి రామారావు గారే మనకు. సినిమాల పరంగా కూడా ఆయన ఫ్యాన్స్ మేము. రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మనకు తెలుగుదేశం అంటే ఆటోమేటిక్గా అది రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళింది ప్రస్తుతానికి. మీ పార్టీకి బలమైన ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ. అందున ఇది పులివెందుల నియోజకవర్గం. అటువంటి ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో గ్రూపులు ఉండటం అది ఎంతవరకు సమంజసం అంటారు? అసలు యాక్చువల్గా మేము మా వాళ్ళతో కూడా చాలామందితో కూడా మాట్లాడాం. ఇక్కడ గ్రూపులు అనేది లేవు వాస్తవంగా. ఏదంటే చిన్న చిన్న ఉండేది దాన్ని అది ఒక వర్గం మాదిరి తయారు చేసి ఇక్కడ అటువంటి వర్గాలే లేవు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లేని వర్గాన్ని మన మీడియానే సృష్టించేది. ఇప్పుడు ఎమ్మెల్సీ గారికి మనకు చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. అది కూడా మన సారు పెద్ద ఆయన అక్కడికి వచ్చినప్పుడు, అది ఒంటిమిట్టకు వచ్చినప్పుడు క్లారిటీగా ఆయన విధులు ఏంటి, ఆయన బాధ్యతలు ఏంటి, నావేంటి, నేను చేయాల్సిందని బాగా క్లారిటీ ఇచ్చాడు. అది ఇష్యూ. ఇక్కడ ఏంటంటే మీడియా చిన్న ఇన్సిడెంట్ జరుగుతానే 2 వర్గాలు అయినట్లు రాశారు. నాకు అసలు వర్గమే లేదు, నాకు తెలిసి ఆయనకు వర్గం లేదు. ఊరికే ఇది ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది జరిగినదే. అది కూడా ఈ మధ్య పార్టీలో ఉండే మిగతా వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడి మా జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డితో కూడా మాట్లాడి దీనికి ఏంటి అసలు ఎందుకు ఈ సమస్య వస్తూ ఉంది ఏంటి. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నా. అప్పుడు రాని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు ఏ రకంగా వస్తున్నాయి అని అందరితో కూడా స్టడీ చేయించి అందరం ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్పినాము. నాకు తెలిసి ఇప్పటి నుంచి గ్రూపులు అనేటివి ఉండవు, ఏం సమస్య అనేది లేదు. మీది ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఉన్న కుటుంబం, మీది కూడా ఒక బాధిత కుటుంబం వాస్తవానికి తతిమ ప్రజలతో పాటు. కానీ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి రాజకీయం మీరు అత్యంత దగ్గరగా ఉండి చూశారు. వీళ్ళ ముగ్గురులో ఎవరిది ప్రమాదకరమైన రాజకీయం అని మీరు భావిస్తారు? జగన్మోహన్ రెడ్డిది ప్రమాదకరమైన రాజకీయం. ఎందుకంటే రాజారెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు కానీ, అంటే సింపుల్ ఎగ్జాంపుల్, రాజారెడ్డి గారు రాజకీయం చేసేటప్పుడు, రాజశేఖర రెడ్డి గారు చేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా కొన్ని అప్పట్లో వాళ్ళు ఎదిగే దాంట్లో క్రమంగా భాగంగా కొన్ని మర్డర్స్ అవి చేయించినారు. దాంట్లో లింగాల మండలంలో కానీ ఇవి కానీ కొన్ని మర్డర్స్ చేశారు. ఆయన ఎదుగుదల కోసం చేసుకునే ఎప్పుడు ముఖ్యమంత్రి అయితేనే ఆయనకు కక్షలు కార్పణ్యాలు టార్గెట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేయలే ఆయన.
ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పర్టికులర్గా టార్గెట్ పెట్టి వీని లోపలేయాలంటే లోపలేయడం, నా మీద 2 సార్లు నన్ను జైలుకి పంపించాడు. ఒకసారి అయితే కిడ్నాప్ చేసి ఇంకా ఎన్కౌంటర్ చేసి స్టేజ్కి తీసుకుపోయి కూడా చేసినాడు. అట్లాంటి పనులు వాళ్ళు అంతకుముందు ఎప్పుడు చేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి వచ్చే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేసినాడా, జగన్మోహన్ రెడ్డి కింద ఉండే అవినాష్ రెడ్డి వీళ్ళు చేసినారా, ఇంకోరు చేసినారా అనేది మనకు తెలియదు. కానీ ఇక ఆ గవర్నమెంట్లో అయితే నేను అత్యంత ఇదిగా కూడా నన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అయితే తప్పకుండా ఉన్నాయి. వాటితో పోలిస్తే అంతకుముందు గతంలో కూడా నేను చెప్పినాను, రాజశేఖర రెడ్డి కానీ రాజారెడ్డి వాళ్ళు చేసేటప్పుడు చిన్నవాళ్ళ జోలికి కానీ ఇక్కడ గ్యాంబ్లింగు, దొంగసారా, మట్కా అలాంటి ప్రోత్సహించేవాళ్ళు కాదు. అదే జగన్మోహన్ రెడ్డి టైంలో 2019 నుంచి 24 వరకు 5 years జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఫ్లెక్సీలు కట్టిందంతా కూడా మట్కా డబ్బులతో కట్టాడు. మట్కా నిర్వహించే వ్యక్తే ఫ్లెక్సీలు వేసి కింద అతని పేరు కూడా వేసుకుంటాడు డేనియల్ అని. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళు కొంచెం హుందా రాజకీయం అయితే చేసినారు, ఈయనలాగా కాకుండా. ఈయన మోస్ట్ డేంజరస్. వైఎస్ వివేకానంద హత్య కేసులో నేరుగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివేకానంద హత్య కేసులో మిమ్మల్ని నేరుగా ఆరోపణ చేస్తూ మీరే నిందితులు, మీరే ఆ హత్య వెనుక ఉన్నారు అనే ఆరోపణలు వాళ్ళు చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇది చాలా ఇబ్బందికరంగా కూడా చాలా ఫీల్ అయ్యాము మేము. మా చిన్నాన్న, మా బ్రదర్స్ కూడా కూర్చొని ఇది మనము దీనికి ఏదో ఒకటి స్టెప్ వేసి మనం కాదని నిరూపించుకోకపోతే ఇది నెక్స్ట్ జనరేషన్ కూడా మనకు వాళ్ళకు శత్రుత్వమైనట్లుండి అనవసరమైన నింద మనము ఇది వేసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా ఇబ్బందికరమనే ఫస్ట్ సిట్టు 2 సిట్ అని వేసినప్పుడు కూడా సిట్టు విచారణ వరకు మేము పోయాం. కానీ మాకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చి మనల్నే ఈ రకంగా విరికియాలని ఉన్నారు ఈ కేసులో, వాళ్ళు తప్పించుకునే దానికని వచ్చినప్పుడు ఇది డీప్గా ఆలోచించి ఇది ఏదైతే బాగుంటుందని లాయర్స్తో అంతా చేసి ఫస్ట్ దీనికి విరుగుడు వచ్చేసి దాని ఏదైతే విచారణ జరుగుతూ ఉందో ఆ విచారణ కంపల్సరీగా నీట్గా స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో లేకుండా సెంట్రల్లో అయితేనే మనకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీకి పోయింది కూడా నేనే. నా తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు, తర్వాత సునీతమ్మ ఇంప్లీడ్ అయింది. ఆ రకంగా అది మా కేవలం మాకు మేము హత్య చేయలేదు కాబట్టి దేవుడు మాకు ఆ రకంగా చేసి అది సిబిఐ వాళ్ళ చేతుల్లోకి పోయి సిబిఐ ఎంక్వైరీకి పోయింది. అది మీ మీద నిందని అది నెక్స్ట్ జనరేషన్స్కి అకారణంగా అది ఒక కక్ష కింద మారకూడదు అని ముందస్తుగా మీరు అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఒక నింద వేసినప్పుడు మామూలు ఫ్యామిలీ కాదు, అది ఎప్పటి నుంచో పాతకపోయిన ఫ్యామిలీ. వాళ్ళతో పోల్చుకుంటే మేము వాళ్ళంత బలవంతులం అయితే కాదు. ఇది ఎప్పటికీ వాళ్ళ ఇంట్లో మేము కానీ ఇది రూపుమాపకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని మేము మర్డర్ చేసినట్లే ఇది తరతరాలకు నెక్స్ట్ జనరేషన్స్ కూడా అంటుకుంటుంది కదా. దీని ఖచ్చితంగా మనకు సంబంధం లేదు కాబట్టి దీన్ని మొగ్గలోనే తుంచేయాలనే ఉద్దేశంతోనే, లేదంటే వాళ్ళకు కూడా ఆలోచన లేదు వాస్తవంగా అయితే సునీతమ్మకు కానీ వాళ్ళకు కూడా. అప్పటికే వాళ్ళకు డౌట్ వచ్చేసింది వీళ్ళ పాత్ర ఉంది అనేది. కానీ అది ఎట్లా బయటికి చెప్పాలి, ఏ రకంగా ముందుకు పోవాలా స్టెప్ అనేది కూడా వాళ్ళకి ఐడియా లేదు. అప్పుడు మనం ఎప్పుడైతే ఈ స్టెప్ తీసుకొని ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి పోకుంటే స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటే తప్పకుండా వాళ్ళు చేసిందా మనల్ని ఇరికించే ప్రయత్నం అయితే 100% చేస్తారనేది గౌతమ్ సవాంగ్ గారు డీజీపీగా ఉన్నప్పుడు ఒక ఇంటర్నల్ మీటింగ్లో కూడా మాకు తెలిసిన ఒక ఎంపీ గారికి చెప్పడం, ఆ ఎంపీ గారు మనకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, జాగ్రత్తగా ఉండు నేను మిమ్మల్ని ఇరికిచ్చే పరిస్థితి ఉందని. ఆ జాగ్రత్తలో ఉండే దాంట్లో భాగంగా విధి లేని పరిస్థితిలో మనమే సిబిఐ ఎంక్వైరీకి పోవడం. అది అదృష్టవశాత్తు సిబిఐ ఎంక్వైరీ వచ్చే క్రమంలో సునీతమ్మ గారికి కూడా విషయం అర్థమై మేము వేసిన సిబిఐ ఎంక్వైరీ పిటిషన్లో ఆమె కూడా ఇంప్లీడ్ అయ్యి ఆమెకు ఇంప్లీడ్ అయింది కాబట్టి ఇంకా మాకు ఈజీ అయిపోయింది. లోకల్ స్టాండ్ కింద కేసు జరిగి ఖచ్చితంగా ఇది సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేసి వన్స్ సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చినప్పటి నుంచి వీళ్ళ కంట్రోల్ లేకుండా పోయాలి. వాళ్ళు కొంచెం జినైన్గా చేయడంతో మేము బయటపడ్డాం. ఇప్పుడు ఏదైతే వైఎస్ సునీత మీ పిటిషన్లో ఇంప్లీడ్ అవటం, బీటెక్ రవి సునీత ఒకటే చేస్తున్నారు ఇదంతా అనే ఆరోపణలు నిర్లజ్జగా చేస్తున్నారు అటు నుంచి. దానికి సరే, ఇదే ఎలక్షన్స్ టైంలో 2024 ఎలక్షన్స్లో సునీతమ్మతో TV9లోనే ఒక డయాగ్రామ్ వేసి ఇన్ని గంటలకు ఇక్కడ మాట్లాడినారు వీళ్ళు, ఇన్ని గంటలు మా నాన్న హత్యలో వీళ్ళే ప్రధానమని సునీతనే ఆరోపించింది మా మీద. 2024 ఎలక్షన్స్లో సునీతమ్మ నా మీద ఆదినారాయణ రెడ్డి గారి మీద
అది వన్ సైడ్గా మా మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేసింది. మరి ఆ రోజు ఎట్లా? ఆ రోజు ఆమెతో ఆ రకంగా వీళ్ళని అందరితో పాటు ఆమె నమ్మింది. తర్వాత పోను ఈ కాన్సిక్వెన్సెస్ అంతా చూసి ఇలా ప్రమేయం లేదని చెప్పి ఆ తర్వాత వాళ్ళకి ప్రమేయమే ఉందని వాళ్ళకి అగెనిస్ట్గా వచ్చింది. లాస్ట్కి సిబిఐ కూడా అదే ప్రూఫ్ చేసింది. ఆమె మాకు చంద్రబాబు నాయుడు గారికి సారీ కూడా చెప్పింది ఫోన్లో. నేను పొరపాటుగా మిమ్మల్ని ఇట్లా నేను నాకు అవగాహన లేక నాకు సారీ అని కూడా మాకు చెప్పింది. చంద్రబాబు నాయుడు సార్ కూడా చెప్పింది. అంటే ఏంది విషయం? ఎప్పుడు ఇది వాళ్ళ గవర్నమెంట్ ఉండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినది ఇది. ఆమె ఏదన్నా వేరే దానిలకు కానీ ఇంకో దానికి కానీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళన్న ముఖ్యమంత్రి ఏం చేయని తప్పును సొంతం అన్న మీద వేసి మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఆమెకి ఏముందో లాజికల్గా ఆలోచించండి. మేము ఆమెకి ఎవరో కాదు. ప్లస్ వాళ్ళ ఆయన చంపిన దాంట్లో మేము అప్పటికి అనుమానితులుగా వాళ్ళ దృష్టిలో ఉన్నోళ్ళం. ఆమె మాకెందుకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? మీ అన్న కదా, నువ్వు ఏదైనా ఉంటే వాళ్ళ అన్నకే సపోర్ట్ చేయాలా? వాళ్ళు ఇంత దారుణానికి ఒడిగట్టారని విధిలేని పరిస్థితుల్లో బాధితులంతా ఒకటి కావాల్సిన పరిస్థితి ఇది జరిగినది. వైఎస్ వివేక హత్య కేసులో సాక్షులు నిందితులుగా ఉన్నవాళ్ళు 164 స్టేట్మెంట్కు ముందే రకరకాల కారణాలతో మరణించటాన్ని ఎలా చూడాలి? 100% ఇప్పుడు ఏది అయినా ఇవంతా కూడా వ్యవస్థలో కొన్ని లోపాలు. ఏం జరగబోయేది వాళ్ళకు ఆ సీఎం పదవి ముందర, వాళ్ళ డబ్బుల ముందర వాళ్ళకు కొంత అవకాశాలు అయితే ఏం జరుగుతుంది అనే దాని మీద వాళ్ళకు అవగాహన ఉంది. సిబిఐ వాళ్ళు సెట్ చేసుకొని ఇదంతా నువ్వు ఇట్లా సెట్టింగ్ అంటే వాస్తవం ఇది జరిగిందని సిబిఐ వాళ్ళు కొంచెం సిస్టమేటిక్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదన్నా మనం చెప్పినందువల్ల కాదు, అది 164 స్టేట్మెంట్ మేజిస్ట్రేట్ ముందర రికార్డ్ చేస్తే ఫ్యూచర్లో కూడా మళ్ళీ వీళ్ళని ప్రలోభ పెట్టకుండా ఉంటారని వాళ్ళు సిస్టమేటిక్గా పోయేది. ఎప్పుడైనా వాళ్ళు ఎవరితో ఏదైనా తీసుకుంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు 164 స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. దస్తగిరి విషయంలో కూడా జరిగింది. దస్తగిరిని చాలా ప్రలోభ పెట్టినారు వాళ్ళు. కానీ దస్తగిరి ఇంకా నేను తప్పు చేసినాను, దానికి ప్రాయశ్చిత్తంగా నేను ప్రజలకు ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రలోభాలను అతను ఒక రకంగా యాక్టింగ్ చేస్తూ నేను చెప్పనులే అంటూ అతను చెప్పాల్సింది చెప్పినాడు. లేదంటే దస్తగిరిది కూడా 164 వరకు రాదు. దస్తగిరిని అనేక ప్రలోభాలకు వీళ్ళు మధ్యలో పెట్టి ట్రై చేశారు. కానీ దస్తగిరి వాళ్ళని మభ్యపెట్టాడు. నేను చెప్పడం లేదులే. కానీ అతను నేను ఇంత అన్యాయం చేసినా ఇది బాహ్య ప్రపంచానికి ఈ నిజం తెలియాలా అనే ఏకైక దాంట్లో మళ్ళీ కూడా ఆయనకు చాలా ఆఫర్లు వచ్చినాయి. దస్తగిరి సబ్ జైల్లో ఉన్నప్పుడు కానీ ఇంకో అతను ఉన్నప్పుడు కానీ 20 crores 25 crores అది ఎలక్షన్ టైం. దస్తగిరి చెప్పినంత మాత్రాన 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దస్తగిరి ఏం చెప్పినా కూడా దానికి కోర్టులో వ్యాలిడిటీ లేదు. అయినా కూడా వాళ్ళు ఎందుకు ట్రై చేశారో దస్తగిరికి 20 కోట్లు ఇస్తాం 30 కోట్లు ఇస్తామంటే ఎలక్షన్స్ టైంలో కనీసం ప్రజలను మా తప్పు లేదు, ఎలక్షన్కి పోతున్నారు, వివేకానంద రెడ్డి విషయంలో మా తప్పు లేదు, నేను సిబిఐ వాళ్ళు నన్ను ఒత్తిడి చేసింటే నేను అట్లా చెప్పినానని ఓరల్ స్టేట్మెంట్ అన్నా దస్తగిరితో తీసుకుంటే కొంతలో కొంతన నష్ట నివారణ జరుగుతుందని వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. వాస్తవంగా అది ఎవిడెన్షియల్ కాదు. 164 స్టేట్మెంట్ దస్తగిరి ఇచ్చిన తర్వాత దస్తగిరి నేను సీన్లో లేను, నేను చంపలేదన్నా కూడా అది వ్యాలిడిటీ కాదు. అయినా కూడా వాళ్ళు అంతా ఎందుకు ప్రయత్నం చేశారంటే ఎలక్షన్ టైం కొంతలో కొంతన్నా మనకు బెనిఫిట్ జరుగుతుందని ఆ ప్రయత్నం చేశారు. ఆ రకంగా దస్తగిరి ఒకడు స్టికానే వచ్చినాడు. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు సిబిఐ వాళ్ళు 164 స్టేట్మెంట్ రికార్డ్ తెలుసా, సిబిఐలో ఉండే వాళ్ళే ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళను మేనేజ్ చేసి 164కు రాకుండా చేసుకున్నాడు. ఇప్పుడు కువైట్ గంగాధర్ అనే అతను సాక్షిగా చనిపోయినాడు. అతను సిబిఐలోకి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు రిటర్న్గా. ఏది శంకరెడ్డి అడిగినట్లు 10 కోట్లు ఆఫర్ ఇస్తాను నువ్వు ఒప్పుకోమని చెప్పినట్లు అంతా జరిగింది. అదంతా శంకరెడ్డి నాకు అడిగినాడని 164 స్టేట్మెంట్ ఇస్తానని కూడా రెడీ అయ్యాడు. ఆ గ్యాప్లో మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళని మేనేజ్ చేసి మళ్ళీ అతను రివర్స్ తిరిగి మళ్ళీ దాన్ని నీట్గా ఒక పద్ధతి ప్రకారం అంతమంది ఇచ్చారనేది ఒక అభియోగం. అసలు ఉపాయజన ట్యాబ్లెట్స్లో అతనికి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వడంలో ఏదో జరిగిందనేది జనరల్గా అందరికీ అభియోగం. అట్లే మిగతా వాళ్ళు 1, 2, 3 సాక్షులు ఉన్నాయి. మా ఊరికి సంబంధించిన శ్రీనివాసరెడ్డిది అంతే. అది ఏదో ఇక్కడ పోస్ట్మార్టంలో బ్లడ్ క్లాట్ అయి ఉన్నట్టు, అంటే
ఆ బ్లడ్ క్లాట్ అయిందంటే అతని మీద దాడి జరిగింది. పులివెందులకు మా ఊరు నుంచి పులివెందులకు తీసుకొచ్చినది వాళ్ళ సొంత మేనల్లుళ్ళు వాళ్ళు. ఇక్కడ నుంచి కడపకు తీసుకుపోయింది పరమేశ్వరరెడ్డి ఇంగూరు. ఆ మధ్యలో ఏమైనా జరిగింది. ఈ రకంగా మా అభియోగం కాదు, పోలీసులే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అతను డ్రైవర్ నారాయణ, జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు, వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు హైదరాబాద్ నుంచి బై రోడ్ జర్నీ వచ్చేటప్పుడు ఆ డ్రైవర్ ఉన్నాడు, వాళ్ళతో పాటే వెహికల్లో ఉన్నాడు. అతను తర్వాత 8 monthsకు చనిపోయినాడు. ఆ రోజు ఇంటి ప్రాంగణంలో హైదరాబాద్లో చాపర్ ఎన్నికల ప్రచారానికి రెడీగా ఉన్న హెలికాప్టర్ ఎక్కకుండా పులివెందులకు ప్రత్యేక విమానం, కడపకు ప్రత్యేక విమానం వేసుకోవచ్చే అవకాశం ఉన్నా కూడా పొద్దున్న తెల్లవారుజామున 5ంటికి ఆయనకు వార్త తెలిసింది అనేది. అప్పటి వరకు బై రోడ్ రావడానికి కారణం ఏంటంటే 5కు తెలిస్తే ఇమ్మీడియట్గా మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయారంటే 5-15 తెలిసి 6 కన్నా బయలుదేరుతాం. బై రోడ్డే కానీ ఆయన ఆ రోజు 9 గంటలప్పుడు బయలుదేరాడు ఆయన. ప్లస్ మీరు చెప్పినట్టు హెలికాప్టర్ అందుబాటులో ఉంది, లేదు కడపకు ఎయిర్పోర్ట్ తిరుగుతూ ఉంది. మామూలు రెగ్యులర్ ఫ్లైట్ కూడా ఉంది కడపకు. అప్పట్లో 9:30కో 9:50కో ఆ రెగ్యులర్ ఫ్లైట్కేం రావచ్చు కడపకు, అది రాలేదు. బై రోడ్డు వచ్చారు. ఆ రోడ్డు అది పలు అనుమానాలే, ఎందుకు అంత డిలేగా ఉన్నాడు. ఆ డ్రైవర్ అయినా అనుమానాస్పద మృతి, డ్రైవరు కమ్ అసిస్టెంట్ ఆయనకంతా. ఓకే. అతను కూడా కారులో వచ్చాడు వాళ్ళతో పాటే. అతను అనుమానాస్పదంగా మృతి చెందినాడు. కాబట్టి పులివెందులు అనుకోవడం ఏంటంటే ఆ రోజు వాళ్ళు వెనక సీట్లో ఉండి మాట్లాడుకుంటా ఇది దీని గురించి అవంతా డ్రైవర్ విన్నాడు కాబట్టి అది భవిష్యత్తులో మనకు ప్రాబ్లం అవుతుందని అతన్ని అనుమానం రాకుండా లేపేశారనేది ఇక్కడ ఒక వాదన. అది 100% కరెక్టా అని కాదు, ఇక్కడ అనుమానాస్పదలు మృతులు వాటి సీక్వెన్స్ వచ్చేటప్పుడు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాబోయే ఎన్నికల్లో పులివెందుల ప్రజలు బీటెక్ రవికి అవకాశం ఇస్తారు అని మీరు నమ్ముతున్నారా? తప్పకుండా. అంటే ఇప్పటికిప్పుడు మనము ఏదన్నా కూడా ఓపెన్గా మాట్లాడుకోవాలి. వాళ్ళు 78 నుంచి పాతుకపోయిన ఫ్యామిలీ, ప్లస్ వాళ్ళకు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఎవరికైనా ప్రజలు ఓటర్స్ కూడా ముఖ్యమంత్రి అవుతారు. మన చిన్న గ్రీవెన్స్ అన్నీ కూడా వాళ్ళు అయిపోతే 100% వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ గ్రీవెన్స్ అన్నీ కూడా ఈజీగా క్లియర్ చేసే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మా దగ్గరికి 10 వస్తే 4-5 చేయగలను. అదే వాళ్ళ దగ్గర పోతే 10కి 10 చేసే పరిస్థితి ఇది. అంటే మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. ప్లస్ వాళ్ళు చెప్తే స్టేట్లో ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి. మెడికల్ కాలేజ్ కావాలంటే మనం తీసుకొచ్చాడు. ఆ లెవెల్లో మనము అంటే ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళు కుప్పం మీద ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఒక రకమైన కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ టైప్ కాన్సన్ట్రేషన్ మాకు వద్దు. అంటే వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళని బెదిరించడం, నిర్బంధం వద్దు. అక్కడ ఉండే వాళ్ళని బెదిరించడం, ఇచ్చేయడము అట్లాంటివి కాకుండా నిజంగా పులివెందుల ప్రాంతానికి ఏమి అవసరమో అవి కొన్ని చేసి ప్రజల్లో వీళ్ళు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మన పులివెందులకు ప్రాధాన్యత ఇచ్చి చేసినారని పోయి కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఇంత మాకు చిత్రావతి, పైడిపాలెం ఇంత వాటర్ ఉన్నా కూడా 1 ఎకరాకు కూడా అదనంగా వాటర్ ఇవ్వలేకపోయినాడు. ప్లస్ మైక్రో ఇరిగేషన్ 1500 కోట్లకు టెండర్ పిలిచి, మైక్రో ఇరిగేషన్ అంటే 1 ఎకరాకు 1 టీఎంసీకి ఎగ్జాంపుల్గా 1 టీఎంసీతో 1000 ఎకరాలు ఆయకట్టు వస్తే మైక్రో ఇరిగేషన్తో అదే నీళ్ళ కెపాసిటీతో 1500 ఎకర్స్కు ఆయకట్టు వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఎక్స్ట్రాగా తక్కువ వాటర్తో ఎక్కువ ఇరిగేటెడ్ అది ప్రాజెక్ట్ వస్తే వాళ్ళకి బిల్లీగా మెగా వాళ్ళు చాప చుట్టూ వేసుకొని పోయినారు. కావాల్సిన ల్యాండ్ ఉంది, మాకు కావాల్సిన వాటర్ ఉంది. ఇక్కడ ఆయన అనుకుంటే 2-3 మంచి ఇండస్ట్రీస్ తెచ్చి ఇక్కడ ఉండే నిరుద్యోగ యువతులకు ఏదైనా జాబ్ రాని వాళ్ళకు ఈ ప్రాంతంలోనే ఫ్యాక్టరీలు ఉంటే వాళ్ళు మార్నింగ్ జాబ్ పోయి మళ్ళీ సాయంత్రం పొద్దున వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకునేట్టుగా చాలా అంటే చిన్న ఐటీ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఇండస్ట్రీస్ తెచ్చింటే బాగుండేది ఆయన అనుకుంటే. ఎందుకు ఆ వైపు ఆయన ఆలోచన చేయలే. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని 2-3 మంచి ఇండస్ట్రీస్ పెట్టి కొన్ని ఇంకా ఇక్కడ లోకల్గా ఉండే ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా తీర్చి డెవలప్మెంట్ మోడ్లోనే పోతే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుందనేది మా నమ్మకం. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఏజెంట్లుగా మీ పార్టీ తరఫున మేము కూర్చుంటాం పెద్ద లిస్ట్ వచ్చింది. అది ఆ ఎన్నికలకు ముందు ఇక్కడ పులివెందుల్లో కొంత మార్పు అనేది మొదలవుతుందనేది మీకు అందరూ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లో
కూర్చునేదానికి ధైర్యంగా కూర్చునే పరిస్థితి. మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. నీటి సంఘాల ఎన్నికల్లో పులివెందుల చరిత్రలో వైఎస్ కుటుంబం రాజకీయ ప్రస్థానం మొదలైన తర్వాత జరిగిన అతిపెద్ద మార్పు ఒకటి, మీ ఎన్నికల్లో మొన్న ఏజెంట్లుగా కూర్చోవటం, ఆ తర్వాత నీటి సంఘాలు మీ పార్టీ ఎక్కువ కైవసం చేసుకోవటం. అంటే మార్పు మొదలైంది అనుకోవచ్చా? అంటే అదే మార్పు చేసేదానికి కానీ ఇక్కడ ప్రజలు ఇంకోటి కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు. అయితే ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీతో రిలేటెడ్ చిన్న పనికి ఏదో రూపంలో వాళ్ళ ఇంటి గడప దొక్కిన వాళ్ళు ఎక్కువ శాతం పులివెందుల ప్రజలు ఉన్నారు. కంటిన్యూస్గా వాళ్ళు 78 నుంచి ఎమ్మెల్యేస్గా ఉన్నారు కాబట్టి ఏదో చిన్న పని లాస్ట్కు అప్పుడు హైదరాబాద్ పోయేటప్పుడు రిజర్వేషన్ ఉన్నాయి బస్సుకు, ఆ రిజర్వేషన్ లెటర్కైనా కూడా వాళ్ళు ఏదో సందర్భంలో ఏదో రకంగా వయస్సులతో అటాచ్మెంట్ అనేది ఉంది. దాన్ని ఇప్పుడు ఓవర్కమ్ చేసి మన వైపుకు తీసుకురావాలనే ప్రయత్నంలో మెయిన్ మాకు అడ్వాంటేజ్ వచ్చేసి ఆ టైపు రాజకీయం కాదు. ఇప్పుడు వీళ్ళు ఇంట్లో మనుషుల్ని చంపుకునేంత స్థితికి దిగజారినారు అనేది ఒకటైతే బాగా వచ్చింది. ఇంకా నీటి సంఘాల ఎలక్షన్స్ అంటారా, ఇక్కడ ఉండే కార్యకర్తలం కానీ మేము కానీ లీడర్సు వాళ్ళకు భయపడి ఉండేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకు అగెనెస్ట్గా ఉండి వాళ్ళతో బాధింపబడి వాళ్ళతో డి అంటే డి అనేవాళ్ళే సంఖ్య తక్కువ కావచ్చు. మా బలము పాపులేషన్ పరంగా వాళ్ళతో తక్కువ కావచ్చు, కానీ ఉండేవాళ్ళు చాలా గట్టోళ్ళు, చాలా దేనికైనా రెడీ అనేటోళ్ళు. వాళ్ళందరూ ఓకే ఉంటే సైన్యం వాళ్ళు అప్పుడు డీలాగా ఉన్నారు, డీమాలరైజ్ అయి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 30 కొన్ని కాదు 32 వచ్చాయి మాకు. ఆ రకంగా కొంచెం మాకు ఇంకా చంద్రబాబు నాయుడు గారి సహకారము, కొంచెం పులివెందుల మీద దృష్టి పెట్టి వాళ్ళు పెట్టిన దృష్టిలా కాకుండా కొంచెం ఏదైనా ఇండస్ట్రీస్ పరంగా కానీ ఇక్కడ ఉండే నిరుద్యోగులకు ఏదైనా ఉపాధి చూపించడంలో కానీ అగ్రికల్చర్ పరంగా అంతకుముందు డ్రిప్ వాళ్ళ 5 years ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఇప్పుడు మొత్తం డ్రిప్ అంతా 5 years ఇచ్చాం, అది కూడా 90% సబ్సిడీతో. ఇట్లాంటి కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తా మాకు చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్గానే ఉంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మన నీటి సంఘాలు కొట్టినాం. నెక్స్ట్ 10 monthsలో మున్సిపాలిటీ వస్తుంది. మున్సిపాలిటీని తప్పకుండా ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. మున్సిపాలిటీని గెలుచుకోవాలి. మున్సిపాలిటీ మీద మాకు పట్టు దొరికితే ఆటోమేటిక్గా కాన్స్టిట్యున్సీ మీద పట్టు దొరుకుతుంది. దీనికి ఒక స్పెషల్ స్ట్రాటజీ కూడా మేము వర్కౌట్ చేశాము. తొందరలో ముఖ్యమంత్రి గారితో తర్వాత ఒక మీటింగ్ కూడా ఉంది. మా పార్టీ అధ్యక్షుడు కానీ తర్వాత సీఎం రమేష్ గారు కూడా మాకు అండగా ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి గారు కూడా లోకేష్ బాబుతో మాట్లాడి ఒక స్ట్రాటజీ రూపొందించాలా, మేము కూడా పులివెందుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము, ఒక స్ట్రాటజీ కూడా ప్లాన్ చేస్తున్నాం. అవన్నీ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఏదేమైనా ముఖ్యమంత్రి గారు మాకు బాగా సహకరిస్తే మేము అందరం కష్టపడి చేసి వాళ్ళని టార్గెట్ చేజ్ చేసేదానికి మేము కూడా రెడీగా ఉన్నాం. అందులో ఇప్పుడు దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మనిషినే వాళ్ళు చంపుకొని వాళ్ళు కేసులు ఇరుక్కొని వాళ్ళే ఇబ్బందులు పడి వాళ్ళు ఎప్పుడు బెయిల్ క్యాన్సిల్ అవుతుందా అని ఈ వాతావరణం ఉన్నప్పుడే మనం కూడా కొంచెం అగ్రెసివ్గా ముందు. పులివెందుల ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మీ పార్టీ శ్రేణులకు బీటెక్ రవి సందేశం ఏంటి? సందేశం ఏం లేదు, ఒక ఈ 5 ఏళ్ళు ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఒక ఆందోళనతో ఇదంతా కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కనీసం ఎవరి జీవనం వాళ్ళు ప్రశాంతంగా బతికే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా అయితే ఇప్పుడు ప్రతి మనిషికి గవర్నమెంట్ ఏదో చేస్తుంది అది చేస్తుంది అనే థింకింగ్ ఉండదు. వాని లైఫ్ వాడు ప్రశాంతంగా హ్యాపీగా గడిపితే వానికి ఇబ్బందులు. ఆ హ్యాపీనెస్ అయితే ఇప్పుడు ప్రజలు తప్పకుండా పొందుతారు. ఎవడో వచ్చి ఏదో చేస్తాడు, ఏదో ఉపద్రవం వస్తుంది అనే మైండ్ సెట్ లేకుండా వాళ్ళ జీవితం వాళ్ళు ప్రశాంతంగా గడుపుతారు. ఇతను చేసిన అనాలోచితమైన చర్యల వలన ఈ రాష్ట్రం కూడా అధోగతి పాలై ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కేంద్రంతో మంచి సంబంధాలు, ఇప్పుడు మన అదృష్టం కొద్దీ మన మీద అంతో ఇంతో డిపెండ్ అయ్యి కేంద్రం కూడా ఉంది. కాబట్టి కేంద్ర సహకారంతో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలుపుతారు. ఎవరు ఆందోళన చెందకుండా ఎవరు హ్యాపీగా ఉంటారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఈ ఎండింగ్కి వచ్చేటప్పటికే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ ఇవన్నీ లేకుండా సిస్టమేటిక్గా గవర్నమెంట్ ఉంటుందనేది కూడా ప్రజలకు చెప్పాల్సిందిగా ఒక సందేశం. అతి త్వరలో బీటెక్ రవి గారి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా
ప్రజలకు అందుబాటులో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.